नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। आर्य वैश्य महिला संघ के प्रतिनिधि इरुकुल्ला राजमणि रमेश ने कहा कि अम्मावरी सुमंगली व्रत लोक कल्याणकार्थ 1 लाख हल्दी की घाटी के साथ सामूहिक रूप से किया जाता है। वरंगल शहर में वेणुगोपाल स्वामी देवस्थानम के परिसर में सांस्कृतिक उत्सव के अवसर पर 1 लाख पीले सींगों वाली देवी के लिए सुमंगली व्रत किया गया। इस पूजा कार्यक्रम में बड़ी तादाद में आर्य वैश्य महिलाओं ने भाग लिया और सामूहिक रूप से व्रत किया। इरुकुल्ला राजमणि रमेश माधवी रवन यालू ने कहा कि हर साल क्रांति उत्सव के अवसर पर आयोजित व्रतों के एक भाग के रूप में लोक कल्याण के लिए पीली लाख हल्दी अर्पित की जाती है। उन्होंने कहा कि सींग वाली देवी का व्रत करने से इस विशेष पूजा के कारण सभी लोक कल्याण होता है। నోము లక్ష పసుపు కొమ్ముల నోము కుంకుమ గాజులు నోముకున్నాము సామూహికంగా। అసలు ఈ నోము నోముకోవడానికి ఏంటి కారణం అంటే ఈ ఆడవాళ్ళందరికీ ఎన్ని రకాల అయినటువంటి సిరి సంపదలు అమ్మవారు ఇచ్చినా కానీ 5వ తనమే మాకు ముఖ్యము, దాని తర్వాతనే ఏదైనా। మా 5వ తనము చల్లగా ఉండి మేము 10 కాలాల పాటు ముత్తైదువుగా దీర్ఘ సుమంగళిగా జీవించి అంత్యమున అమ్మవారి సన్నిధి చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ పసుపు కొమ్ముల వ్రతం అనేది చేసుకోవడం జరిగింది। సామూహికంగా అందరికీ అవకాశం ఇవ్వాలి, కొందరు చేసుకునే వాళ్ళు ఉంటారు, కొందరు వీలు కుదరదు, కాబట్టి అందరం కలిసి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆర్యవైశ్య వాసవి మాత పరపతి సంఘం వాళ్ళు వాళ్ళ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ వేణుగోపాల స్వామి గుళ్ళో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు। పసుపు కొమ్ములు నోముకున్నాము, అందరం సామూహికంగా నోముకుంటున్నాము అనేసి మేము 3 క్వింటాల 20 కిలోల పసుపు కొమ్ములు తీసుకొచ్చి ఎవరైతే నోముకుంటున్నారో వాళ్ళందరితో లెక్క పెట్టించాము। అందరూ పాల్గొనాలి అనేసి ఆ విధంగా అందరం కలిసి నోముకుంటున్నాము। సంక్రాంతి నోములో భాగంగా ఇప్పుడు మీ వరంగల్ తెలంగాణ ఏరియాల్లో ప్రతి సంక్రాంతికి నోముకుంటూనే ఉంటాము। ఆ నోముల్లో రకరకాలు ఉంటాయి, దానిలో ఈ సామూహికంగా చేసుకునే నోము ఈ లక్ష పసుపు కొమ్ముల నోము। మేమందరం కలిసి అందరం కలిసి నోముకుందామని సంకల్పించుకున్నాము। దానికి మా ఈ ఆర్యవైశ్య వాసవి పరపతి సంఘం మాకు సహకరించి ఇవన్నీ అరేంజ్ చేశారు। వాళ్ళకి ముఖ్యంగా మా మహిళా తరపున చెప్తున్నాను। అలాగే మాలో చాలా బాగా జరుగుతున్నాయి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు కానీ, ధనుర్మాసం నెల దీక్షలు కానీ, పండుగలు కానీ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి। కమిటీ సభ్యులు కూడా చాలా విధాలుగా మాకు సహకరిస్తున్నారు। లక్ష పసుపు కొమ్ముల నోము అనేది మా అదృష్టము। ఈ సంవత్సరం ఇలా నోముకోవడము అందరం కలిసి ఎంతో సంతోషంతో ఎంతో వైభవంతో ఇక్కడ మేము నోముకుంటున్నాము। అది మా అదృష్టంగా చాలా భావిస్తున్నాము। కరెక్ట్ సమయంలో మేము ఇక్కడికి రావడము, అన్ని సమయానికి అనుకూలంగా జరగడము, అన్ని